ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవాతి దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తా ఉంటున్నాడు. నిజంగా దేవుడు మన యొక్క ప్రతి కోరికను కూడా ఆయన అంగీకరించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఆయన అంగీకరిస్తారు అంటే, ఎప్పుడైతే దేవునికి నిజంగా మొరపెడతాడో ఖచ్చితంగా దేవుడు మనకు ప్రత్యుపకారాన్ని, ప్రత్యుత్తరాన్ని ఆయన ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అడుగుతున్నటువంటి వాటికి జవాబు రాలేదేమో, అయితే ఎందుకు రాలేదు అన్నటువంటి విషయాన్ని నువ్వు బాగా ఆలోచన చేయగలిగినట్లయితే, ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రాలేదు అంటే, నీవు దేవుని చిత్తంలో కాకుండా నీకు నచ్చిన వాటి గురించి దేవుని సన్నిధిలో అడుగుతున్నావేమో. ఇది ఫలానాది నాకు కావాలి అంటే అది దేవుని చిత్తంలో ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని నీకు నీవు గ్రహించాలి. నిజంగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి కోరికను గాని, ఆలోచనను గాని నీ హృదయంలో ఉండి నీవు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన సమృద్ధి చేత నిన్ను నింపనై ఉంటున్నాడు. నీకు కావలసినది ప్రతిదీ కూడా ఆయన నీకు సహాయము చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదేదో కాకుండా దేవుని చిత్తంలో ఉన్నటువంటివి అడుగుతున్నావా? లేకపోతే అయినప్పటికీ కూడా నీవు చేస్తున్నటువంటి ప్రార్థనకి జవాబు రాలేదైతే, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఇంకాస్త నీవు ముందుకి నడిపించగలిగినట్లయితే, ఇంకాస్త లోతుకి నువ్వు నడిపించగలిగినట్లయితే, ఆయన విస్తారమైనటువంటి దీవెనల చేత ఆయన నిన్ను నీ కుటుంబాన్ని దీవించనై ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓపికతో, సహనముతో, విశ్వాసముతో నీ యొక్క పట్టు వీడక దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయి. పట్టు వీడక నీవు దేవుని సన్నిధిలో ఉపవసించి కన్నీరు కాచు. ఆయనను అడుగు. ఖచ్చితంగా ఆయన నీకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మాత్రమే నీకు ఏదైనా చేయగలడు. ఆయన తప్ప ఎవ్వరు కూడా ఏది కూడా చేయటానికి అవకాశాన్ని వారికి వారు ఇవ్వలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి రీతిగా, నువ్వు వేటి గురించి అయితే దేవుని సన్నిధిలో అడుగుతుంటున్నావో ప్రతి కోరికని కూడా ఆయన సిద్ధింపచేస్తాను అంటున్నాడు. ప్రతి ఆలోచనను కూడా ఆయన సఫలపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో ముందుకు కొనసాగించబడండి. ఈ రోజు ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క సమృద్ధి చేత ప్రతి ఒక్కళ్ళను కూడా మీరు ఆశీర్వదించండి. అయ్యా, నీకు స్తోత్రం. ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ తండ్రి, నీ బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి ప్రభా. నీ బిడ్డలు వేటి గురించి అయితే అడుగుతుంటున్నారో ప్రతిదీ కూడా మీరు సమకూర్చండి. నీ బిడ్డల యొక్క ప్రతి ఆలోచనను కూడా మీరు సఫలము చేసి అన్ని విషయాల్లో కూడా మీరు జ్ఞాపకానికి తెచ్చుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a good day.